ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ డీన్ మంచు మోహన్ బాబు ఈ నెల 3వ తేదీ నుంచి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉండడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎస్ఎఫ్ఐ నాయకుల కిడ్నాప్ కేసులో A2 నిందితుడిగా ఉన్న ఆయన పోలీసుల నోటీసులకు స్పందించకుండా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో A3గా ఉన్న ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు మాత్రం తాను వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేనని ఈ నెల 15వ తేదీ విచారణకు హాజరవుతానని పోలీసులకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే మోహన్ బాబు ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభ్యం కాకపోవడం ఆయన పోలీసులకు చుక్కలు చూపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి అసలు కారణం మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల వసూళ్లు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేశారని వాటిని వెంటనే తిరిగి చెల్లించాలని రాష్ట్ర ఉన్నత మండలి గతంలోనే ఆదేశించింది. అయినప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 3వ తేదీన తిరుపతి కలెక్టరేట్ వద్ద భారీ ధర్నాకు ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నిరసనను అడ్డుకోవాలనే ఉద్దేశంతో మోహన్ బాబు మంచు విష్ణు తమ అనుచరులు బౌన్సర్లతో కలిసి తిరుచానూరు వద్ద విద్యార్థి నాయకులను అడ్డుకుని వారిని బలవంతంగా కారులో ఎక్కించుకుని అపహరించారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘ నాయకుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సినిమా ఫక్కీలో గంటన్నర పాటు చేజింగ్ నిర్వహించి నారావారిపల్లి సమీపంలోని భీమవరం వద్ద కిడ్నాప్ చేసిన వాహనాన్ని పట్టుకున్నారు. ఈ కేసులో యూనివర్సిటీ PRO సతీష్ ను A1 గా, మోహన్ బాబును A2 గా, మంచు విష్ణును A3 గా చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనలో పాల్గొన్న బౌన్సర్లపై కూడా కేసులు నమోదయ్యాయి. పెద్దల నుంచి ఆదేశాలు వస్తేనే కిడ్నాప్ చేసినట్లు సతీష్ చెప్పారు. కిడ్నాప్ కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు విచారణను వేగవంతం చేయగా నిందితులందరికీ నోటీసులు జారీ చేశారు.